నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎం సిస్టర్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా క్విక్గా చేసే వెజ్ స్పెషల్ దాల్ కిచిడి అండి. కూరగాయలు ఏం లేకుండా మంచి ప్రోటీన్స్తో ఇది కూడా తక్కువ టైంలోనే వంట రెడీ చేయాలి, ఇంట్లో అందరికీ నచ్చేలా చేయాలి అంటే ఒకసారి ఈ వీడియోని కంప్లీట్గా చూసి నేను చెప్పినట్టు సేమ్ ప్రాసెస్తో చేస్తే మాత్రం ఈ పూట మీ ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా కమ్మగా తినేస్తారు. మనలో చాలామంది చిన్న పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అన్నం కూర వండి కలిపి పెడతారు. అది కాస్త తినే టైం వరకు టేస్ట్ మారిపోతుంది. సో అలా కాకుండా ఇలా దాల్ కిచిడి చేసి పెడితే పిల్లలు కమ్మగా తినడమే కాదండి, ఫుల్ ప్రోటీన్స్ నిండుగా అందుతాయి. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. త్వరగా అయిపోయే దాల్ కిచిడి ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ముందుగా 1 కప్పు రైస్ తీసుకోండి, 1/2 కప్ కందిపప్పు, 1/2 కప్ పెసరపప్పు తీసుకోండి. మొత్తం కందిపప్పుతోను కానీ మొత్తం పెసరపప్పుతోను కానీ దేనితోనే చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. మొత్తం వాష్ చేసుకొని అర్ధగంట నానబెట్టండి. మీ దగ్గర టైం ఉంటే గంట నానబెట్టినా పర్వాలేదండి. నేను ఇప్పుడు గంట తర్వాత చూపిస్తున్నాను ఈ ప్రాసెస్. ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక బగారాకు 2, 3 నుంచి 4 లవంగాలు, 2 నుంచి 3 ఇలాచీలు, 2 చెక్క వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని అది వేసుకోండి. 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేయండి. అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక మనము ముందు కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేయండి. అయితే ఒక టమాటా కట్ చేసుకొని వేసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. టమాటోస్ వేసుకున్న తర్వాత 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత పసుపు 1/2 స్పూన్ వేసుకోండి. 2.5 స్పూన్లు కారం వేసుకున్నాను. మీ టేస్ట్ తగినంత కారం ఉప్పు వేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోండి. 1 స్పూన్ ధనియా పొడి కూడా వేసుకోండి. అండ్ కిచిడి కొంచెము స్పైసీగా రావాలంటే గరం మసాలా వేసుకోండి. ఇక్కడ మీకు ఆప్షనల్ అండి గరం మసాలా వేసుకోవడం. స్పైసెస్ మారకుండా ఉండాలంటే కొన్ని వాటర్ వేసుకోండి. ముందుగా నానబెట్టుకున్న పప్పు రైస్ ఉంది కదండి, అది వేసుకొని కలుపుకోండి. మనం వేసుకున్న మసాలాలన్నీ రైస్కి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. టేస్ట్ బాగా వస్తుందండి. మొత్తం కలుపుకున్న తర్వాత 1 కప్పుకి 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. మనకి 2 కప్పులు అయితే 6 కప్పుల నీళ్లు వేసుకోవాలి. సేమ్ ఏది కప్పుతో మనము పప్పును బియ్యం కొలిచామో అదే కప్పుతో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి. వేసుకొని కుక్కర్ మంచిగా రబ్బర్ పెట్టుకొని కవర్ చేయండి. 2 నుంచి 3 విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయండి. విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్లో ఉన్న గాలి తీసేసి కుక్కర్ది మూత తీయండి. మూత తీసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. మన దాల్ కిచిడి ఉడికిపోయిందండి సాఫ్ట్గా. కొంచెము గట్టిగా ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే ఈ కన్సిస్టెన్సీ నచ్చింది కాబట్టి నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకొంచెం లూజ్గా కావాలంటే 1.5 కప్పు యాడ్ చేసుకోండి. కొంచెము కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 1/2 స్పూన్ కస్తూరి మేతి వేసుకోండి. కస్తూరి మేతి లేకపోతే వేసుకోండి. ఇప్పుడు ఆ కుక్కర్ని పక్కకు పెట్టి మరో ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్లో 2 స్పూన్ల గీ వేసుకోండి. లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి. గీ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుందని గీ వేసుకున్నాను. పోపు దినుసులు వేసుకోండి 1 స్పూన్. జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకున్న తర్వాత 5-6 ఎల్లిపాయలు కట్ చేసి వేసుకోండి. మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోండి. ఎండుమిర్చి, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేయండి. పోపు ఫ్రై అయ్యాక మనము పక్కకు పెట్టుకున్నాం కదా అండి కిచిడి, దాంట్లో వేసేయండి. వేసి అప్పుడే కలపకండి, క్యాప్ పెట్టేయండి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆవిర్లు కిచిడికి మంచిగా పడుతుంది. అప్పుడే సూపర్ టేస్టీగా వస్తుందండి కిచిడి. 2 నుంచి 3 నిమిషాల తర్వాత కుక్కర్ది మూత తీసేసి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఎంత మంచిగా కలిపితే అంత పోపు మంచిగా పడుతుంది కిచిడికి. మంచిగా కలుపుకున్న తర్వాత దీనికి కాంబినేషన్గా ఏం తినాలి అని అనుకుంటారు. దీనికి కాంబినేషన్గా ఆవకాయ చాలా బాగుంటుందండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ వెజ్ స్పెషల్ దాల్ కిచిడి రెడీ అండి. ఫుల్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి.
చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా ఇష్టంగా కమ్మగా తినేస్తారు. కిచిడి వేసుకొని పక్క పొంటి ఆవకాయ వేసుకొని తినేసాం. చాలా టేస్టీగా సూపర్గా వచ్చిందండి. కూరగాయలు ఏం లేకున్నా దాల్ కిచిడి చేసుకొని తినేయండి, చాలా బాగుంటుంది. లంచ్ స్పెషల్ వెజ్ దాల్ కిచిడి.